హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ వీడియో ఏంటో మీకు ఒక ఐడియా ఉంది కదా, క్లారిటీ. సో తమ్నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో మా పాపకి నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా స్టాప్ చేశాను అనేది ఇవాళ వీడియో అనమాట. యాక్చువల్లీ నాకు ఈ టాపిక్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏమీ తెలియట్లేదు. బట్ నాకు అనిపించింది చెప్పుకుంటూ వెళ్తాను. బట్ నేను మా మమ్మీ, మా అక్క నాకు ఇచ్చిన కొన్ని టిప్స్, సజెషన్స్ అయితే ఫాలో అయ్యాను. చాలా ఈజీగా అయితే పాపకి సో అవి అమ్మ అండ్ అక్క దగ్గర కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ తీసుకొని అలానే మా పాపకి నేను బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేశాను అనమాట. ఎలా ఏంటి చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటి అంటే 2 years వరకు వీలైనంత వరకు మదర్ ఫీడింగ్ బెటర్ అని నేను చెప్తాను అనమాట. మదర్ మిల్క్ స్టాప్ చేసే అప్పుడు ఏజ్ వచ్చి 16 months అనమాట. మా పాపకి 2 years ఇవ్వాలనుకున్నాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల తనకి మదర్ మిల్క్ అనేది స్టాప్ చేయాల్సి వచ్చింది. అది ఏంటి అనేది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో అయితే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. మేము పాపకి మదర్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అనగానే నాకు వచ్చిన ఫస్ట్ థాట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని. ఇక్కడ తిరుపతిలోనే ఉండి నేను పాపని డెఫినెట్గా హ్యాండిల్ చేయలేను. భూపాల్ వర్క్ ఉండి బయట వెళ్తూ ఉంటారు. నేను ఒక్కదాన్నే తను ఏడిస్తే కంపల్సరీగా నేను పాలు ఇచ్చేస్తాను అనమాట. నేననే కాదు, ఏ మదర్ అయినా అలానే ఉంటారు. ఇంకా పక్కన మనకు సపోర్ట్ ఉన్నారనుకోండి, అమ్మ వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఉంటే ఒకవేళ నా దగ్గరికి రాకపోయినా అమ్మ వాళ్ళు తను హ్యాండిల్ చేస్తారు అని అనమాట. మెయిన్ ఇంకా పాపకి ఫీడింగ్ స్టాప్ చేయాలి అంటేనే చెప్పాను కదా, వెంటనే ఊరైతే వెళ్ళిపోయాము. పిల్లలు ఎప్పుడు కానీ మనం మదర్ మిల్క్ స్టాప్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఫుడ్ మంచిగా తీసుకుంటూ ఉండాలి. మా పాపతో నాకు ఆ ఇబ్బందే లేదనమాట. మా పాపకి సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఫుడ్ మంచిగా తినేది, ఏది పెట్టినా మంచిగా తినేదనమాట. ఏ ఏజ్లో ఏం పెట్టాలో అవన్నీ నేను పెడితే మంచిగా తినేదనమాట. సో థ్యాంక్ గాడ్ అని చెప్పుకోవాలి. ఫుడ్ విషయంలో అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టైంకి తనకు ఆకలేస్తే మంచిగా తినేస్తుంది. మా పాప ఫీడింగ్ కంపల్సరీ ఉండాలన్నమాట. పడుకోవాలి అంటే ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా ఫీడింగ్ కంపల్సరీ. సో తన్ని ఎంత ఫుడ్ పెట్టినా మళ్ళీ ఫీడింగ్ కావాలని ఫుల్ మారం చేసేది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డేనే నేను ఏం చేశానంటే, మా అక్క కూడా పిల్లలకి ఇలానే పాలు స్టాప్ చేసిందనమాట. మెంతులు ఉన్నాయి కదా, సో మెంతులు ఫైన్ పౌడర్గా చేసి పాలు అడిగినప్పుడు ఆ పౌడర్ని కొంచెం వాటర్లో ఒక పేస్ట్ లాగా తీసుకొని వాళ్ళు ఫీడింగ్కి వచ్చినప్పుడల్లా అలా బ్రెస్ట్కి అప్లై చేసేసేది. సో అప్పుడు ఏంటి అంటే ఒక్కసారికే వాళ్ళు పాలు మానేశారనమాట. మా పాపకు కూడా సేమ్ అదే అప్లై చేశాను నేను. సో చెప్పాను కదా, మెంతి పౌడర్ ఫైన్ పౌడర్గా చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా బెస్ట్గా అప్లై చేసుకున్నా. వాళ్ళు ఫీడింగ్ కోసం దగ్గరికి రాగానే ఆ చేదు ఎలా ఉంటుంది, ఒక్కసారికే మా పాప నమ్ముతారో నమ్మరో ఒక్కసారికే అసలు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసేసింది. తనకు గుర్తు వస్తుంది, కాదని చెప్పను. దగ్గరికి వస్తుంది, మళ్ళీ బ్యాక్ ఆయిచ్చి అని ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఎవ్రీ టైం ఇలానే చేసేది. పూర్తిగా 2 daysకి అయితే పూర్తిగా మానేసింది అనమాట. సో నాకు అప్పుడు అనిపించింది, ఏదేదో మనం ఆలోచించి టెన్షన్ పడిపోయి ఫుల్ స్ట్రెస్ తీసుకున్నాం, సింపుల్గా అయిపోయింది అని. మా పాప ఏం ఏడవలేదు, అంటే గుర్తొచ్చినప్పుడు దగ్గరికి వచ్చి మళ్ళీ తనే రియలైజ్ అయిపోయి ఆకి ఇచ్చి అని చెప్పి వెళ్ళిపోయేదన్నమాట. అలా నేను ఏం చేశాను, డే టైం పూర్తిగా మానేశాక నైట్ టైం స్టాప్ చేద్దాము అనుకున్నాను. ఒకేసారి డే అండ్ నైట్ అంటే వాళ్ళకి కొంచెం ఎట్లయినా పుట్టినప్పటి నుంచి వాళ్ళు మదర్ ఫీడింగ్ తీసుకుంటూ ఒక్కసారిగా స్టాప్ చేస్తే పిల్లలు అసలు తట్టుకోలేరు. ఆ ఫీలింగ్ కూడా వాళ్ళు బయట చెప్పలేరు అనమాట. డే టైం కంప్లీట్గా తను పాలు అనేది మర్చిపోవాలి. సో ఫస్ట్ డే అప్లై చేసిన ఒక్కసారికి మా పాప తాగడం మానేసింది, దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేదన్నమాట. 2 daysకి కంప్లీట్గా అసలు డే టైం తను పాలు అడగడమే మానేసింది అనమాట. ఇంకా డే టైం కంప్లీట్గా స్టాప్ అయిపోయాక తను వద్దు అన్నప్పుడు ఇంకా నైట్ టైం స్టార్ట్ చేశాను అనమాట. సో నైట్ టైం ఏంటి అంటే తనకు తెలియకుండానే నిద్రలో పాలకి వస్తూ ఉంటుంది. సో నైట్ టైం కూడా ఇంకా డే టైం కంప్లీట్గా తను మర్చిపోయాక నైట్ టైం కూడా ఒకరు అప్లై చేశాను అనమాట. అప్పుడు కూడా సేమ్ ఫీలింగ్, యాకిచ్చి ఈ 3 డైలాగ్సే అనమాట తనకు వచ్చేది. అది కూడా ఒక్కసారికే. కానీ ఫస్ట్ డే ఏమైంది, నైట్ టైం అలా 4 times లేచి పాలకు వచ్చి దగ్గరికి వచ్చేదనమాట. మళ్ళీ నేను వచ్చిన ప్రతిసారి అలా అప్లై చేసుకోవడం వల్ల టేస్ట్ చూస్తేనే వెనక్కి వెళ్ళిపోయేదనమాట. సో ఫస్ట్ డే ఒక నైట్ అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది. 3-4 times లేచిందనమాట. కొంచెం ఏడ్చింది కూడా పాప. కానీ ఆ టైంలో మనం ఏడుస్తుందని ఇచ్చేసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే అయినా ఆ పని చేయాల్సిందే. ఈరోజు ఏడుస్తుంది, ఈరోజు మనం కొంచెం
పేరెంట్స్ అనే స్ట్రాంగ్గా మదర్ స్ట్రాంగ్గా ఉంటే ఒక రోజుతో అయిపోతుంది. లేదు వాళ్ళు ఏడుస్తున్నారు అంటే ఈరోజు ఇస్తాము, మళ్ళీ రేపు ఇస్తాము, అది రోజు డిలే అయిపోతూ వస్తుంది అనమాట. ఒకరోజు ఏడ్చే పిల్లలు మన వల్ల ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం ఇలా మదర్ మిల్క్ స్టాప్ చేయాలంటే మదర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నిజంగా మదర్ స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు తొందరగా పాలు మానేస్తారనమాట. చెప్పాను కదా, నాకు ఫస్ట్ తనకి మదర్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అన్నప్పుడు చాలా టెన్షన్ పడిపోయాను అని చెప్పి. సో మనం ఏదైనా ఒక ప్రాసెస్ ఇలా చేయాలి అనుకుంటే అలా చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. సో కాబట్టి ఎప్పుడైనా ఇలా మదర్ మిల్క్ స్టాప్ చేయాలి అనుకుంటే ఫస్ట్ టెన్షన్ పడకుండా మదర్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు ఈజీగా పాలు అనేది మానేస్తారు. మీరు ఎప్పుడు పాలు మానిపించాలన్నా పిల్లలు మంచిగా ఫుడ్ అయితే తీసుకోవాలి. మంచిగా ఫుడ్ తీసుకున్నప్పుడే మీరు ఇలా మదర్ మిల్క్ స్టాప్ చేయండి. మళ్ళీ వాళ్ళు సరిగ్గా తిండి తినక అప్పుడే మదర్ ఫీడింగ్ స్టాప్ చేస్తే కొంచెం సిక్ అవుతారు డెఫినెట్గా పిల్లలు. మా పాప మంచిగా ఫుడ్ తింటూ ఉన్నా కూడా నేను మదర్ మిల్క్ స్టాప్ చేశాక కొంచెం వెయిట్ కూడా తగ్గింది, 1/2 kg అలా అనమాట. ఎలా అయినా పిల్లలు కొంచెం తగ్గుతారు. సో ఇదే అండి నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా నేను మా పాపకైతే పూర్తిగా మదర్ మిల్క్ అనేది స్టాప్ చేసేసాను. సో చెప్పినంత ఈజీ కూడా కాదు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా. సో చెప్పడం ఈజీనే, నాకు అదంతా మా పాప పూర్తిగా స్టాప్ చేసేసాక చాలా ఈజీ అనిపించింది. కానీ అంత ఈజీ అయితే కాదనమాట. ఇంకా చాలామంది వేపాకు లేదంటే అలోవీరా ఇలా అప్లై చేస్తూ ఉంటారు. పిల్లలు వేపాకు అలోవీరా అసలు 2 times టేస్ట్ చేస్తారు. 3rd time వాళ్ళకి అలవాటు అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. ఆ టేస్ట్ తుడిచి మరీ తాగేస్తారు అనమాట. సో అంటారు కదా, తినగా వేపాకు కూడా తీయగుంటుంది అని చెప్పి. సో మీరు ఎప్పుడు స్టాప్ చేయాలన్నా ఇది మెంతి పౌడర్, మెంతులు ఫైన్గా పౌడర్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా అప్లై చేసుకోండి. పిల్లలు ఒక్కసారికి అసలు దగ్గర కూడా రాదు, ఆ చేదు మామూలుగా ఉండదు అనమాట. ఇలా స్టాప్ చేసేసాక ఇంకా తను ఎలా పడుకుంటుంది, కంపల్సరీ తను పడుకోవాలంటే నా దగ్గర ఫీడింగ్ తీసుకోవాలి. ఇంకా పడుకుంటుందా లేదా అని టెన్షన్ అయితే స్టార్ట్ అయిందనమాట. హ్యాపీ అనిపించింది, స్టాప్ అయిపోయింది, స్టాప్ చేసేసింది అని. మళ్ళీ నాకు తను ఎలా పడుకుంటుంది ఇది ఒక టెన్షన్ అనమాట. సో నా దగ్గర కంప్లీట్గా తను ఇలా మదర్ మిల్క్ స్టాప్ చేసేసాక ఆవు పాలు తాగడం స్టార్ట్ చేసింది. నేను తనకి డే టైం స్టాప్ చేసి నైట్ టైం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఆవు పాలు అస్సలు తాగేది కాదు. కంప్లీట్గా నా దగ్గర ఫీడింగ్ స్టాప్ చేశాక ఆవు పాలు బాగా తాగేది. అది కూడా నేను ఎక్కువ ఇచ్చేదాన్ని కాదనమాట. ఆవు పాలు కూడా మంచిగా తను ఫుడ్ తీసుకుంటుంది కదా, మార్నింగ్ అయితే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఇచ్చేదాన్ని. తర్వాత ఈవినింగ్ ఇవ్వకుండా నైట్ పడుకునేప్పుడు తాపించేదాన్ని అనమాట. సో పడుకునే ముందు తాగితే ఏంటంటే 6:30, 7 కంతా నైట్ డిన్నర్ తినేస్తుంది పాప. పడుకునేది 8-8:30 అవుతుంది. ఆ టైంలో పాలు తాగి పడుకుంటే కొంచెం మంచిగా నిద్రపోతుంది అని చెప్పి నైట్ టైం ఇచ్చేదాన్ని, ఈవినింగ్ స్కిప్ చేసేదాన్ని అనమాట. సో ఆవు పాలు తాగడానికి చాలా టైం పట్టింది మా పాపకి. ఇంకా ఫస్ట్లో అయితే అవి కూడా నేను బాటిల్లో వేసి ఇచ్చేదాన్ని, కొంచెం అలవాటు అవ్వాలి అని చెప్పి. ఇంకా బాగా తను తాగడం స్టార్ట్ చేశాక ఇంకా నైట్ టైము మార్నింగ్ 2 పూట్ల కూడా గ్లాస్తో తాపేదాన్ని అనమాట. సో ఇలా మా పాపకైతే ఫైనలీ బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసి ఆవు పాలు తాగుతూ ఉంది. సో గైస్ ఇలా అండి నేను మా పాపకి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేశాను. సో 16 monthsకి మా పాపకి స్టాప్ చేశాను. మీకు కుదిరితే 2 years కూడా ఇవ్వండి. నేను కూడా మా పాపకి 2 years ఇవ్వాలి అనుకున్నా, బట్ కుదరక ఇంకా 16 monthsకి స్టాప్ చేయాల్సి వచ్చింది. సో గైస్ వీడియో మీకు హోప్ఫుల్లీ డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఇస్ పూజితా భూపాల్.